డబ్బున్నా కొనలేని ఫోన్. మీ దగ్గర ₹1,00,000 మీరా ఫోన్ కొనాలని షోరూంకి వెళ్ళొచ్చు. కానీ అప్పట్లో ఆ కంపెనీ మిమ్మల్ని క్షమించండి, మీరీ ఫోన్ కొనడానికి అర్హులు కారు అని చెప్పేది. ఆశ్చర్యంగా ఉంది కదా. ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఒక ఫోన్ కోసం క్యూలు కట్టలేదు. పిచ్చివాళ్లలా ఇన్విటేషన్ కోసం ఒకరినొకరు బ్రతిమిలాడుకున్నారు. అదే వన్ప్లస్. యాపిల్కి ఫ్యాన్స్ ఉంటారు, శాంసంగ్కి కస్టమర్స్ ఉంటారు. కానీ వన్ప్లస్కి మాత్రమే ఒక బలమైన కమ్యూనిటీ ఉంటుంది. కేవలం 10 మందితో ఒక చిన్న స్టార్టప్గా మొదలై ఈరోజు యాపిల్, శాంసంగ్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ బ్రాండ్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? వీరికి ఓప్పోకి ఉన్న అసలు సంబంధమేంటి? నెవర్ సెటిల్ అనే స్లోగన్ వెనుక ఉన్న రహస్యమేంటి? ఈరోజు ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్లో వన్ప్లస్ సృష్టించిన విప్లవం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. చాప్టర్ 1. ఇద్దరు మిత్రులు, ఒకే కల. వన్ప్లస్ కథ 2013లో మొదలైంది. దీని వెనక ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకరు పీట్లా, మరొకరు కాల్ పీ. పీట్లా అప్పట్లో ఓప్పోలో వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు. ఒకరోజు వీరు తమ స్నేహితులతో కాఫీ తాగుతున్నప్పుడు ఒక విషయాన్ని గమనించారు. అందరి చేతుల్లో ఐఫోన్లున్నాయి, కానీ ఎవ్వరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ లేదు. ఎందుకు అని అడిగితే ఆండ్రాయిడ్ ఫోన్లు అంత ప్రీమియంగా లేవు అని సమాధానం వచ్చింది. అప్పుడే పీట్లాకి ఒక ఆలోచన వచ్చింది. మనం ఐఫోన్ అంత క్వాలిటీ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ని సగం ధరకే ఎందుకివ్వకూడదు అని. వెంటనే ఆయన ఓప్పోలో తన టాప్ పొజిషన్కి రాజీనామా చేసి కాల్ పీతో కలిసి వన్ప్లస్ని స్థాపించారు. చాప్టర్ 2. అండర్డాగ్ స్ట్రాటజీ, ఇన్వైట్ సిస్టమ్ మ్యాజిక్. వన్ప్లస్ దగ్గర శాంసంగ్ లాగా వేల కోట్ల మార్కెటింగ్ బడ్జెట్ లేదు. అందుకే వారొక వింతైన ప్లాన్ వేశారు. అదే ఇన్వైట్ ఓన్లీ సిస్టమ్. అంటే మీ దగ్గర డబ్బున్నా సరే వన్ప్లస్ ఫోన్ కొనాలంటే ఆల్రెడీ ఆ ఫోన్ వాడుతున్నవారు మీకు ఇన్విటేషన్ పంపాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక మంట పుట్టించింది. ఏంటి, ఫోన్ కొనడానికి కూడా రికమెండేషన్ కావాలా అని అందరూ దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీనివల్ల వన్ప్లస్కి రూపాయి ఖర్చు లేకుండా పబ్లిసిటీ వచ్చేసింది. ప్రజల్లో ఒక రకమైన ఫోమో, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ క్రియేట్ అయింది. అదే సమయంలో వారు నెవర్ సెటిల్ అనే ఫిలాసఫీని నరనరాల్లోకి ఎక్కించారు. చాప్టర్ 3. వన్ప్లస్ 1, ద ఫ్లాగ్షిప్ కిల్లర్. 2014లో తమ మొదటి ఫోన్ వన్ప్లస్ 1ని లాంచ్ చేశారు. అప్పట్లో ఆ ఫోన్ స్పెసిఫికేషన్లు చూసి ప్రపంచం షాక్ అయింది. టాప్ అండ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, అదిరిపోయే కెమెరా, క్లీన్ సాఫ్ట్వేర్, ఇవన్నీ కేవలం $299 అంటే సుమారు 20,000 రూపాయలకే ఇచ్చారు. అప్పటి ఫ్లాగ్షిప్ ఫోన్లు 50-60 వేలుంటే వన్ప్లస్ సగం ధరకే అంతకంటే ఎక్కువ క్వాలిటీ ఇచ్చింది. అప్పుడే వన్ప్లస్కి ఫ్లాగ్షిప్ కిల్లర్ అనే పేరు వచ్చింది. సాఫ్ట్వేర్ విషయంలో వారు సైనోజెన్ మోడ్తో టైఅప్ అయ్యారు. ఇది గీక్స్కి మరియు టెక్ లవర్స్కి ఒక పండుగలా అనిపించింది. చాప్టర్ 4. వివాదాలు, విమర్శలు, స్మాష్ ద పాస్ట్. వన్ప్లస్ ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగలేదు. వారు పబ్లిసిటీ కోసం చేసిన కొన్ని ప్రయోగాలు బెడిసికొట్టాయి. స్మాష్ ద పాస్ట్. కొత్త వన్ప్లస్ ఫోన్ కోసం మీ పాత ఫోన్ని పగలగొట్టి వీడియో తీయాలని ఒక కాంటెస్ట్ పెట్టారు. ఇది పర్యావరణవేత్తల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. లేడీస్ ఫస్ట్. ఫోన్ ఇన్వైట్స్ కోసం మహిళలు తమ ఫోటోలను పోస్ట్ చేయాలని కోరారు. ఇది సెక్సిస్ట్గా ఉంది అని గొడవైంది. వన్ప్లస్ 2 వైఫల్యం. వన్ప్లస్ 2ని 2016 ఫ్లాగ్షిప్ కిల్లర్ అని 2015లోనే ప్రకటించారు. కానీ ఆ ఫోన్లో హీటింగ్ ఇష్యూసు మరియు NFC లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. చాప్టర్ 5. ఇండియాలో సంచలనం, ప్రీమియం కింగ్. ఇండియాలో వన్ప్లస్ ఎంట్రీ ఒక సునామీలా వచ్చింది. అమెజాన్తో టైఅప్ అయ్యి కేవలం ఆన్లైన్లోనే అమ్మేసి ఖర్చులు తగ్గించుకున్నారు. వన్ప్లస్ 3, 3T ఫోన్లు ఇండియాలో వన్ప్లస్ని ఒక కల్ట్ బ్రాండ్గా మార్చేశాయి. శాంసంగ్, యాపిల్ ఫోన్లు కొనలేని మధ్యతరగతి టెక్ ప్రియులకు వన్ప్లస్ ఒక వరప్రసాదంలా మారిపోయింది. 2018 నాటికి ఇండియా ప్రీమియం స్మార్ట్ఫోన్ మార్కెట్లో శాంసంగ్ని దాటేసి వన్ప్లస్ నంబర్ 1 స్థానానికి చేరుకుంది. అమితాబ్ బచ్చన్ వంటి స్టార్లను అంబాసిడర్లుగా పెట్టుకుని తన ఇమేజ్ని మరింత పెంచుకుంది. చాప్టర్ 6. ఓప్పోతో విలీనం. వన్ప్లస్ తన గుర్తింపు కోల్పోయిందా? వన్ప్లస్కి ఉన్న అతిపెద్ద బలం దాని సాఫ్ట్వేర్ ఆక్సిజన్ OS. ఇది చాలా క్లీన్గా, వేగంగా ఉండేది. కానీ మెల్లగా వన్ప్లస్ తన మూలాలను మర్చిపోవడం మొదలుపెట్టింది. కంపెనీని స్థాపించిన కాల్ పీ 2020లో బయటకు వెళ్లిపోయి నథింగ్ బ్రాండ్ని స్థాపించారు. అదే సమయంలో వన్ప్లస్ పూర్తిగా ఓప్పోలో విలీనమైంది.
ఆక్సిజన్ ఓఎస్ని తీసేసి ఓప్పో యొక్క కలర్ ఓఎస్ని తీసుకురావాలని చూడటం ఫ్యాన్స్కి నచ్చలేదు. వన్ప్లస్ ఇప్పుడు కేవలం ఓప్పో ఫోనికి స్టిక్కర్ వేసి అమ్ముతోంది అనే విమర్శలు మొదలయ్యాయి. వన్ప్లస్ తన ఫ్లాగ్షిప్ కిల్లర్ ఇమేజ్ని వదిలేసి ₹1,00,000 ఫోన్లమ్మడం ప్రారంభించింది. చాప్టర్ 7 వర్తమానం మరియు భవిష్యత్తు. ఈరోజు వన్ప్లస్ కేవలం ఫోన్లకే పరిమితం కాలేదు. టీవీలు, ఇయర్బడ్సు, వాచ్లు, చివరకు ట్యాబ్లెట్లు కూడా తయారు చేస్తోంది. వన్ప్లస్ ఓపెన్తో ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్లో కూడా సత్తా చాటుతోంది. వన్ప్లస్ 12 సిరీస్తో మళ్లీ తన పాత వైభవాన్ని తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ మార్కెట్లో ఇప్పుడు నథింగ్, గూగుల్ పిక్సెల్ వంటి బ్రాండ్ల నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. కన్క్లూజన్: ఒక చిన్న ఆఫీస్లో ఇన్విటేషన్ల కోసం ప్రాధేయపడే స్థాయి నుండి ఈరోజు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫోన్లు తయారు చేసే స్థాయికి వన్ప్లస్ ఎదిగింది. నెవర్ సెటిల్ అనేది కేవలం ఒక స్లోగన్ కాదు, అది ఒక కంపెనీ యొక్క ఆత్మ అని వన్ప్లస్ నిరూపించింది. మీలో ఎవరైనా వన్ప్లస్ ఫోన్ వాడుతున్నారా? వన్ప్లస్ పాత రోజులు బావున్నాయా లేకపోతే ఇప్పుడే బావుందా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ బయోగ్రఫీస్ కోసం AI ప్రొడక్షన్ యూనివర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. AI ప్రొడక్షన్ యూనివర్స్.